స్వార్థలో చాలాసార్లు బహుమతుల కోసం మాట్లాడారు. 5 అధ్యాయం 3-10 వచనాల్లో మనకు తెలుసు కదండి, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు పలానా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు పలానా. 6 అధ్యాయం 1-6 వచనాల్లో నీవు ధర్మం చేయనప్పుడు పరలోకమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందరూ చూసేలాగా డప్పులు వాయించుకుని ఇచ్చావు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. 16-18 వచనాల్లో ప్రార్థన గురించి, ఇంకా ఉపవాసం గురించి, ఇంక ఈ విషయాలు చాలా ఉంటాయి. 19-21 వచనాలు. కానీ వారు తమ ఫలము పొంది ఉన్నారు, లేకపోతే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఫలం ఇస్తాడు. 10 అధ్యాయం 41-42 వచనాల్లో, 19 అధ్యాయం 27-29 వచనాలు, ఇవన్నిటిలో ఫలం గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ ఇన్ ప్రపోర్షన్ టు హ్యూమన్ ఎఫర్ట్. నేను ఏదో చేశాను కాబట్టి దీని యొక్క విధానంలో దేవుడు ఏదో చేయట్లేదు, కానీ ఆయన కృప చొప్పునిస్తున్నాడు. ఇట్స్ నాట్ ఎండ్. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్పు పొందుదురు. ఆయన ఇస్తున్నాడు. ఇంతవరకు దుఃఖమైతే ఆయన ఇస్తాడని, లేకపోతే నేను దుఃఖపడి ఓదార్పును సంపాదించుకునేది కాదు, నువ్వు సంపాదించేది కాదు, ఆయన ఇచ్చేది. దట్స్ ఇట్. రివార్డ్స్ అనేవి ఆయన ఇచ్చేవి. ఆయన అందరికీ ఇస్తాడండి. మత్తయి సువార్త 6 అధ్యాయంలో వేషధారులు వాళ్ళ దానద్రవ్యాలు కనబడని అందరు బోర ఊదించుకుని ఇస్తారు, సంత వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారు. వారు తమ ఫలము పొంది ఉన్నారు. వేషధారికి ఇచ్చేసాడు, సిన్సియర్గా ఉన్నవారికి కూడా ఆయన ఇస్తాడు. నాది నాకు గనక దేవుడిస్తే ఏమీ పొందలేను. నా పనులకు, నా క్రియలకు ఆయన కృప చొప్పున మాత్రమే ఇచ్చేది నాకు మిగులుతుంది.